యాజ్ ఏ ఇండియన్ డాక్టర్, యాజ్ ఏ ప్రాక్టీసింగ్ డాక్టర్ ఇన్ ఇండియా ఫ్రమ్ పాస్ట్ 16 years, చాలా మంది నన్ను అడుగుతూ ఉన్నారు అనమాట. సార్, ఎంబీబీఎస్ అబ్రాడ్కి వెళ్తున్నప్పుడు వాట్ ఈస్ దిస్ లైసెన్స్ టు ప్రాక్టీస్ డిగ్రీ, ఇది ఇంపార్టెంటా, ఇది లైసెన్స్ టు ప్రాక్టీస్ డిగ్రీ ఆ కంట్రీ ఇవ్వాలా అనేసి అడుగుతూ ఉన్నారు. అవునండి, అకార్డింగ్ టు ఎన్ఎంసీ మీరు ఖచ్చితంగా ఎన్ఎంసీ రూల్స్ పాటించాలి. 4.5 years ఎంబీబీఎస్, 1 year ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత ఆ కంట్రీ వాళ్ళు మీకు ఖచ్చితంగా లైసెన్స్ టు ప్రాక్టీస్ డిగ్రీ ఇవ్వాలన్నమాట. సో కొన్ని కంట్రీస్ ఏంటంటే, ఇప్పుడు మన ఇండియాలో ఎలా అంటే ఎంబీబీఎస్ అయిపోగానే మనకి ఆఫ్టర్ ఇంటర్న్షిప్ మీరు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ లైసెన్స్ టు ప్రాక్టీస్ వితౌట్ ఎనీ ఎగ్జామ్. సో అలా ఉంటుంది. అలాగే కొన్ని కంట్రీస్లో మనకి ఇప్పుడు జార్జియా తీసుకోండి, అక్కడ మనకి లైసెన్స్ టు ప్రాక్టీస్ డిగ్రీ కావాలంటే 6 years ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత 6 years అయిపోయిన తర్వాత మళ్ళీ 3 years అక్కడ పీజీ చేసిన తర్వాత మనకి లైసెన్స్ టు ప్రాక్టీస్ డిగ్రీ ఇస్తున్నారు. సో డెఫినెట్గా మీరు ఆ కన్సల్టెంట్ని కానీ వాళ్ళని అడగాలి. ఇట్ మైట్ బి జార్జియా కానీ, ఇట్ మైట్ బి రష్యా కానీ, ఇట్ మైట్ బి ఉజ్బెకిస్తాన్ కానీ. డెఫినెట్లీ ఆస్క్ దట్ కన్సల్టెంట్ టు షో ఇన్ ద అడ్వైజరీలో ఖచ్చితంగా మెన్షన్ చేస్తారనమాట లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇస్తున్నారా లేదా అనేది. అది ఇచ్చినప్పుడే మీరు వాళ్ళ దగ్గర యూ హ్యావ్ టు టేక్ ద అడ్మిషన్.